అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మన ప్రభు నిన్నటి కాల సమయంతో కూడా మనల్ని కాచి కాపాడి ఇది మనం బహుమానంగా మనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి 105వ కీర్తన 15వ వచనం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 15వ వచనం. షామ్స్ చాప్టర్ 105 వర్సెస్ 15. ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు మన కొరకు దేవుడు చూడండి, ఎవరిని కూడా హింస చేయలేదంటే మనం హింస పెట్టేవారు ఎవరైనా ఉంటే వాళ్ళని తొలగించి దేవుడు మనకి హింస చేయనీయకుండా దేవుడు మనల్ని ప్రతి నిమిషం కూడా కాపాడుతున్నాడని లేఖనాలు తెలుస్తున్నాయి కదా. ఆయన వారి కొరకు రాజులను గద్దించను. రాజులను గద్దించాడంటే మన కొరకు దేవుడు కదా, రాజులను గద్దించను. ఇదే మాట మొదటి దినవృత్తాంత గ్రంథంలో 16వ వచనంలో రాయబడి చూడండి. 16:22లో మొదటి దినవృత్తాంత గ్రంథం 16:22లో కూడా చూడండి. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన నిమిత్తము దేవుడు రాజులను గద్దిస్తాడంట. మరి పరిశుద్ధ గ్రంథంలో అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ వచ్చింది? అబ్రహాము జీవితంలో అబ్రహాము కరువు రాగా ఫిలిస్తీ దేశానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీ దేశపు రాజులు, అభిమేలెకు రాజు, వీళ్ళు అబ్రహాము భార్యను చూసి చాలా అందంగా ఉంది, ఆమె ఎవరు అని కనుక్కొని రమ్మన్నప్పుడు ఆమె అబ్రహాం యొక్క చెల్లెలు అబద్ధం చెప్పారు కదా. కానీ చెల్లెలని చెప్పినప్పుడు వాళ్ళు ఆమె మీద ఏదైనా నింద మోపాలని తప్పు చేయాలని అనుకున్నప్పుడు రాజులను దేవుడు చూడండి, అబ్రహాం కొరకు రాజులను గద్దించాడు లేదా? ఎస్, అబ్రహాం భార్య ఆమె జాగ్రత్త, ఎవరైనా కానీ ఏమన్నా ఆమెని ముట్టినరో మీరు బ్రతకరు అని చెప్పినాడు దేవుడు. హల్లెలూయా. రాజులను గద్దించాడు, జాగ్రత్త, ఆమెను ముట్టేదానికి పోవద్దు మీరు, ఆమె అబ్రహాం యొక్క భార్య, అబ్రహాం ప్రవక్త, అబ్రహాం ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుతారు, అలాంటి గొప్ప ప్రవక్త ఆయన అని రాజులను గద్దించాడు ఆయన. ఆ ఊర్లో ఎవ్వరు కూడా ఆయనకి హింస చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, ఎవరిని హింస చేయలేదు ఆయన. తన రాజు యొక్క గృహంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, గొప్పవారు కానీ ఎవరిని కూడా హింస చేయలేదే. అబ్రహాముకి చూడండి మందలు సమస్తము ఆయనకి ఆస్తులను ఇచ్చి అబ్రహామా నువ్వు వెళ్ళిపో అని చెప్పినారు. ఇంకా అతనికి సహాయం చేసిన వాళ్ళే కానీ హింస చేయలేదు. హల్లెలూయా. దేవుడు వాళ్ళ చేత సహాయం చేపించాడే కానీ అబ్రహాంకి ఎవరిని హింస చేయకుండా అబ్రహాంను కాపాడలేదా? ఎస్, మన కోసం దేవుడు రాజులను గద్దిస్తాడు, ఎవరిని హింస చేయడానికి ఆయన విడిచిపెట్టడు. మొన్న యెషయా గ్రంథం 54:17 చెప్పబడిన ప్రకారం నీకు విరుద్ధంగా ఏ ఆయుధం కూడా ఉన్న ఆయుధం ఏది కూడా వర్ధలేదని చెప్పినాడు కదా. రూపింపబడినది ఏది కూడా వర్ధలేదు అన్నాడు. ఎస్, మనకి దేవుని బిడ్డలకు రూపింపబడిన ఏ ఆయుధం కూడా విరుద్ధంగా ఉన్నది ఏది కూడా వర్ధలదు. ఆయన మన కొరకు రాజులను గద్దించే దేవుడు, ఎవరిని హింస చేయనివ్వడు, ఆయన కాచి కాపాడే గొప్ప దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఎవరినైనా వారికి హింస చేయనిలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించను. సర్వభూజనులారా యెహోవాను స్తుతించండి, అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి. అనుదినం ఆయన రక్షణ ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మన నిమిత్తం ఆయన రాజులను గద్దించాడు. మన నిమిత్తం ఎవరిని హింస చేయలేదు, మన నిమిత్తమే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు పాపమును విడిపించడానికి కదా. ఇంకా ఎన్నో చేశాడు దేవుడు మన కోసం. మరి మన దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? అనుదినము రక్షణ సువార్తని జనంలో ప్రకటించాలంట. ఒక్కరికైనా మనం సువార్త చెప్పగలుగుతున్నాం ఈరోజు? ఎవరు దొరకలేదా? కుటుంబంలో పిల్లలకి, భార్యకైనా చెప్పాలి సువార్త. ఈరోజు భర్తకి, పిల్లలకైనా చెప్పుకోవాలి సువార్త కదా. దేవుడు మన కోసం ఎన్నో చేశాడు, రాజులను గద్దించాడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు తన శిష్యులతో కూడా
ఓడలో ఇలుపుతున్నప్పుడు పెద్ద తుఫాను గాలి రేగింది. ఏం చేశాడు దేవుడు? వారి నిమిత్తము ఆ గాలిని సముద్రాన్ని గద్దించలేదా? ఆ గాలిని సముద్రాన్ని గద్దించాడా? సముద్రమా నిమ్మనమైపో, గద్దించాడా లేదా? సముద్రం ఏమైనా హింస చేసిందా? దేవుని బిడ్డలకి, ఆయన శిష్యులకి ఏమైనా హింస చేయించాడా దేవుడు? ఏ హింస కలగలేదే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, దేవుని బిడ్డలు మరచిన ఎంతో మంది శిష్యులు అనారోగ్యంతో ఉన్నప్పుడు, దయ్యాలు పట్టినప్పుడు ఆ దయ్యాలని దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపో కుమారుణ్ణి అన్నాడు. గద్దించలేదా? రాజులను గద్దించాడు, ఎవరిని హింస చేయలేదు, దయ్యాల్ని గద్దించాడు, సముద్రులను గద్దించాడు. మన నిమిత్తం ఆయన ఏమైనా చేయగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. నీకోసం నా కోసం ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఏమి చేయలేడు దేవుడు అని అనుకోవద్దు నువ్వు. సాధారణంగా ఏమైనా చేయగలడు ఆయన. అయితే నువ్వు నమ్ముతున్నావా చేయగలడని? నమ్మాలి. నమ్మితేనే నమ్మిన వానికి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నమ్మిన వానికి అది సమస్తం సాధ్యమవుతుంది. నువ్వు చేయలేందుకు కూడా నీకు సాధ్యమైపోతుంది. దేవుడు చేస్తాడు. దేవుని ఎదుగు నడిపిస్తాడు ఆశీర్వాదాలు. అయితే నమ్మకం చాలా ముఖ్యం. ఈరోజు మనకి ఆయన మన కొరకంట చూడండి, రాజులను గద్దించాడు. ఆయన ఎవరినైనా వారికి హింస చేయలేదు. ఆ యొక్క మాటను, ఆ యొక్క మంచి మాటను పట్టుకొని, దేవుడు చేసిన మనకి ఆ మేలును పట్టుకొని మనం ఏం చేయాలంటే అనుదినం రక్షణ సువార్తను ప్రకటించాలి అని చెప్తున్నాం. సర్వభుజనులారా యెహోవాను స్తుతించండి, అనుదినం ఆయన రక్షణను ప్రకటించాలి. అందుకేనండి దేవుడు మనం ఈ భూలోకంలో నడిపించింది. అనుదినము రక్షణ సువార్త ప్రకటించే వారంగా మనము ఉండాలి. అనుదినము మనం ఈ దేశం కోసం ప్రార్థించాలి. దేవుడు ఈ యొక్క పట్టణాన్ని నడిపించాడు కదా. మనం ఎక్కడో మరి వేరే ప్రాంతంలో ఉన్నవారిని దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక ప్రాంతంలో చేర్చినాడు కదా. ఎందుకోసమో ఈ ఊరు క్షేమం కోసం మీరు ప్రార్థన చేయాలి. ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయం ఉంటుంది అనమాట. మీరు ఎవరి నిమిత్తం, ఎవరి క్షేమం నిమిత్తం ప్రార్థన చేయండి. వారు క్షేమంగా ఉంటే వారి క్షేమము మీకు క్షేమకరంగా మారిపోతుంది. హల్లెలూయా. అవును కదా. ఊరు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటే, దేవుని బిడ్డలుగా మారిపోతే మనకి హింస చేసే వాళ్ళు ఎవరు? నువ్వు ధారాళంగా సువార్త ఎక్కడైనా కూడా ఆరాధన చేయొచ్చు, దేవుని స్తుతించవచ్చు, గాస్పుల్ మీటింగ్ పెట్టుకోవచ్చు. మనల్ని ఎవరు కూడా మన హింస చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. హల్లెలూయా. అందుకని మనము జనాల నిమిత్తం, ప్రజల కోసం తిమోతితో చెప్పాడు కదా మరి పౌలు గారు, రాజుల కోసం ఈ దేశం బాగుండాలంటే, సమాధానకరంగా ఉండాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషుల కోసం మొదట నువ్వు ప్రార్థన చేయాలన్నాడు. ఈ ఊరి క్షేమం నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ఊరి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలంటే అనుదినం. హల్లెలూయా. ప్రజలు రక్షణలోకి రావాలి. అప్పుడు మనకి ఎవ్వరు కూడా హింస చేసేవాళ్ళు ఉంటారు అనమాట. కానీ మనం ఎవరి క్షేమం కోసం ప్రార్థన చేయకుండా ఉంటే మనకు వ్యతిరేకంగా లేస్తారు మనకు రాజులు అందరూ. కానీ దేవుడు మనం వాళ్ళని గద్దిస్తాడు. కానీ కొన్ని రోజులు మనం హింసించే వాళ్ళు ఉంటారు. అది చేయకూడదు, మరి ఎవరు చేయకూడదు, సువార్త చెప్పకూడదు, జోరుగా మరి మైకులు సౌండ్ పెట్టకూడదు అని ఏమేమో మరి చెప్తారు కదా. అటువంటి వారిని కూడా దేవుడు గద్దిస్తానంటున్నాడు. మన నిమిత్తము ఆయన రాజులను గద్దించాడు. అబ్రహాము నిమిత్తం, ఇస్సాకు నిమిత్తం కూడా, ఇస్సాకు తన భార్య అందమైనది కాబట్టి ఆ రాజుతో ఈమె నా చెల్లెలని చెప్పమన్నాడు, ఈయన నా అన్న అని చెప్పమన్నాడు కదా ఆ భార్యతో. అలా ఎందుకు చెప్పావు ఇస్సాకు? దేవుడు స్వప్నంలో ఆమె ఇస్సాకు భార్య, ఆమె ఇస్సాకు భార్య, ఆమెను ముట్టకూడదు, మీరు ఏమైనా ముట్టారో మీరు బ్రతకరొక్కరు కూడా అని దేవుడు గద్దించాడు రాజుల్ని. హల్లెలూయా. ఆ పని వారిని గద్దించాడు, తన దాసులందరిని కూడా. ఎవరిని కూడా హింస చేయలేదు. మన నిమిత్తము ఎవరిని కూడా హింస చేయలేదు. మన నిమిత్తము దయ్యాలను గద్దించాడు, రాజులను గద్దించాడు, ఎవరిని హింస చేయలేదు. ఈరోజు నీకు సమాధానంగా ఉంటావు. నువ్వు ఉద్యోగంలో, వ్యాపారంలో, ఎక్కడికి వెళ్ళినా కూడా సమాధానంగా ఉంటావు. ఎవరు నీకు హాని చేసేవాళ్ళు ఒక్కరు ఉండరు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నీ నిమిత్తం ఆయన రాజులను గద్దిస్తాడు, దయ్యాలను గద్దిస్తాడు. మేనేజర్, సూపర్వైజర్ నీకు వ్యతిరేకంగా ఉన్నారా ఉద్యోగాలలో, వారు నీ నిమిత్తం దేవుడు వారిని కూడా గద్దించబోతున్నాడు. దేవుడు ఈరోజు సమాధానకరంగా ఉండు, హ్యాపీగా ఉండు, కుటుంబంలో కూడా హ్యాపీగా సంతోషంగా ఉండు. అక్కమక్కన కుటుంబాలతో నీకు హింస కలుగుతుందా? ఎవరు కూడా నీకు హింస చేసే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. నీ నిమిత్తం వారిని దేవుడు గద్దించబోతున్నారు. రాజులను గద్దించి దేవుడు ఆయన నిమిత్తం. చూడండి, శిష్యుల నిమిత్తం సముద్రాన్ని గద్దించాడని, గాలి నిమ్మలమైపో, అలలారా నిమ్మలమైపోండి అని గద్దించాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. ఆయన బిడ్డలంటే ఎంతో ఇష్టం దేవునికి, మనం అంటే ఎంతో ప్రేమ ఆయనకి. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ ప్రేమ ఎలాగ ఉంది? దేవుని ప్రేమలో ఏం కల్మషం లేదు. మన ప్రేమలో ఎలాంటి ప్రేమతో మనం ప్రేమిస్తున్నాం దేవుణ్ణి చూసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. అనుదినం ఆయన రక్షణ సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. దేశం కోసం ప్రార్థించే వారంగా ఉండాలి. ఈరోజు నుంచి మనం అలా చేద్దామా? ఈరోజు నీకు సమాధానకరంగా ఉండబోతాం, భయపడకు. దేవుడు నీ నిమిత్తం సమస్తం చేయగలిగిన దేవుడు ఆయన. ఎవరిని కూడా నీకు హింస చేయనీయడు. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండబోతున్నావు. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. మీ ద్వారా
అనేక మంది మరి ఆశీర్వించబడాలి కదా. మీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రారంభం చేసుకుందాం. మనం మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం, మా నిమిత్తం నాయన ప్రభువును రాజులను గద్దించావు. ఎవరిని కూడా మాకు హింస చేయలేదు నాయన ప్రభు. ఎవరు కూడా నాయన ప్రభు మాకు హింస చేయకుండా కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి వాగ్దానం బట్టి వందనాలు ఆయన. మరి ఎంతో మంది నాయన ప్రభు హింస చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. ప్రజలు నాయన తలడిల్లిపోతున్నారు దేవుని మీ బిడ్డలు ప్రభు. అట్టి వారి పట్ల ఈ రోజు నువ్వు క్షేమం దయచేయబోతున్నావు. రాజును గద్దించబోతున్నావు. ఎవరిని కూడా హింస చేయకుండా వాళ్ళని కాపాడి రక్షించబోతున్నావు. ఈ రోజు నేను మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీకు వందనాలు తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎవరినైనా ప్రభావ హింసలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, అనారోగ్య సమస్యలు ఉన్నారు, వాళ్ళందరినీ బట్టి స్వస్థపరుస్తుంది. ఎవరికి వివాహం కాలేదు వాళ్ళకి మంచి వివాహం సమకూర్చండి. ఎవరికి ఉద్యోగం లేదు ప్రభా, నజరేయుడైన మంచి ఉద్యోగ అవకాశాలు దయచేయండి తండ్రి. కృప చూపించండి. కుటుంబ సమాధానం, ఐక్యత దయచేయండి. రోగంతో ఉన్నారని ముట్టి స్వస్థపరచండి. మీరు పొందిన గాయాల వాళ్ళకి స్వస్థాన్ని గురించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాయన. సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.